పీఎం కిసాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కో రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపుగా 20 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరం సాయం చేస్తూ వస్తుంది. 2019 నుంచి ఈ పథకం ప్రారంభమైంది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా అని, అన్నదాత సుఖీభవ అని రకరకాల పేర్లతో దానికి మరో 10,000 కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. అయితే ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రైతు భరోసా కింద 55 లక్షల నుంచి 65 లక్షల దాకా పేర్లు నమోదై ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద 30 లక్షల మందికే సహాయం చేస్తూ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ వేరేగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ వేరే ఉన్నాయి. దీంతో ఈ పథకంలో ఇంత వేరియేషన్ ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ప్రకటించింది. పీఎం కిసాన్ యోజన కింద ప్రయోజనం పొందాలంటే రైతులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు పొందాల్సి ఉంటుంది. భూమి ఉన్న రైతులకి మాత్రమే పీఎం కిసాన్ యోజన ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు సోదరులు తప్పనిసరిగా ఆన్లైన్లో గుర్తింపు కార్డు పొందండి. వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ కార్డు ఉంటేనే పీఎం కిసాన్ యోజన నిధులు జమ అవుతాయి. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి ఈ కార్డు ఇవ్వడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కాబోతా ఉంది. రైతు సోదరులు ఎవరైతే పీఎం కిసాన్ యోజన పథకం కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ప్రాంతంలో పీఎం కిసాన్ యోజన గుర్తింపు కార్డులు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ ఇవ్వటం ప్రారంభించకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం.